హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ రిమోట్. ఇది ఏ ఫ్యాన్కైనా, మీ ఇంట్లో ఉన్న ఏ ఫ్యాన్కైనా ఈ రిమోట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడిద్దంటే, ఇంట్లో ముసలి వాళ్ళు కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా వాళ్ళు లెగలేరు కదా, వాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఇంట్లో పిల్లవాళ్ళు కూడా రెగ్యులేటర్ ఎలా పడితే అలా తిప్పుతుంటారు. అలాంటి ఇబ్బందులున్నా ఇది కొనుక్కొని ఈ రిమోట్లో ఆఫ్ చేస్తే కనుక వాళ్ళైతే ఇంకా రెగ్యులేటర్తో మనకు పని ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏమీ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఇదైతే కొంచెం ఎక్కువ యూజ్ అయ్యిద్ది. బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో ఏమేమి ఉంటాయి, ఇది ఎలా బిగించాలి అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను ఇప్పుడు. వన్ ఇయర్ వారంటీ, ఈ రిమోట్కి అయితే 1 year వారంటీ ఉంది. వారంటీ కార్డ్ ఇది. ఇది క్లాంప్ సెట్ ఒకటి ఇచ్చారు, రిమోట్ ఒకటి ఉంది. స్లిమ్గా చాలా చిన్నగా బాగుంది రిమోట్ అయితే. ఇంకంతే, బాక్సులు అయితే ఇంకేమి లేవు. ఈ క్లాంప్ సెట్ ఒకటి, ఈ రిమోట్ ఒకటి, రెండే. ఇంక ఇది ఎలా బిగించాలో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడున్న ఈ ఫ్యాన్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అయితే నేను పైన ఫ్యాన్కి బిగించి నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ఈ క్లాంప్ సెట్ కనెక్షన్లు ఎలా ఇవ్వాలో మీకు చెప్తాను. ఇటువైపు అయితే 3 పోల్స్ ఇచ్చారు కదా, 3 పోల్స్ ఇచ్చారు. ఇటువైపు అయితే 2 పోల్స్ ఇచ్చారు. ఇటువైపు ఈ క్లాంప్ సెట్ చూడండి, ఇది మామూలు ఫ్యాన్ క్లాంప్ సెట్, సేమ్ ఇంతే అనమాట. ఈ 3 పోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పోల్స్కి ఇక్కడ 3 పోల్స్కి ఉన్న ఈ వైర్లు ఏదైతే ఉన్నాయో యాజ్ టీజ్గా ఇక్కడ బిగిచ్చేసేయండి అంతే. ఇటు 2 పోల్స్కి మనం ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ ఇస్తాం కదా, సేమ్ ఫేస్ న్యూట్రల్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవడమే అంతే. ఇంకా మీరు వేరే ఏం చేయవసరం లేదు. ఈ డమ్మీ వైరు మధ్యలో పైన ఫేస్ న్యూట్రల్ అంతే. పైన కనెక్షన్ ఇచ్చి ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు ఉన్న ఈ వైర్లు వచ్చేసి మన వైండింగ్లో నుంచి వచ్చిన వైర్లు, కెపాసిటర్ వైర్లు. పాత క్లాంప్ సెట్లో నుంచి తీసి ఎలా ఉంది అలా యాజ్ టీజ్గా బిగిచ్చేయడమే. పైన ఉన్న వైర్ పైన, కింద ఉన్న వైర్ కింద, మధ్యలో ఉన్న వైర్ మధ్యలో పాత క్లాంప్ సెట్కి ఎలా ఉందో సేమ్ అలా బిగిచ్చేయడమే. ఇటువైపు ఈ 2 టెర్మినల్స్కి ఫేస్ న్యూట్రల్ మామూలుగా పవర్ సప్లై కనెక్షన్ చేసేయడమే. ఈ పైన ఈ క్యాప్ కూడా పూర్తిగా మూసేయకూడదు, కొంచెం అలా గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి, అప్పుడే మనకి రిమోట్ సెన్స్ అయ్యిద్ది. ఇంకా కనెక్షన్స్ అయితే ఇంతే. ఒకసారి రిమోట్తో మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను. రెగ్యులేటర్ కనెక్షన్ అయితే తీసేస్తే చాలా బెటరు. మనకి రెగ్యులేటర్ కనెక్షన్ అయితే నేను తీసేసాను. రెగ్యులేటర్ కనెక్షన్ ఉంచుకుంటా అంటే కనుక 4 మీద పెట్టుకుంటే మనకి ఆపరేట్ అయితే కరెక్ట్గా అయ్యిద్ది. ఒకసారి రిమోట్తో నేనైతే ఆపరేట్ చేసి చూపిస్తాను. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాం. రిమోట్లో పెద్దగా చెప్పడానికి ఏమీ లేవు, ఓన్లీ స్పీడ్ కంట్రోల్సే 5 ఉన్నాయి, ఇంకా ఆన్ ఆఫ్ అంతే. ఇంక చెప్పడానికి అయితే దీంట్లో ఏం లేదు. ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి కొంచెం దూరం నుంచే ఆన్ చేస్తున్నాను, మళ్ళీ రెండోసారి కాకుండా. 20 feet డిస్టెన్స్ అయితే మనకి ఈ రిమోట్ పనిచేస్తుందని ఇచ్చారు. నేనైతే ఒక 10 to 12 feet వచ్చాను.
ఒకసారి ఆన్ చేసి చూద్దాం. అదిగోండి ఆన్ అయింది. ఒకసారి ఇక్కడ నుంచే ఆఫ్ చేస్తున్నాను. ఆగిపోయింది. రిమోట్ అయితే అంతా బాగానే వర్క్ అవుతుంది. స్పీడ్ మోడ్స్ కూడా అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. రిమోట్లో అయితే బ్యాటరీలు అయితే రాలేదు, మనం కొనుక్కొని తెచ్చి వేసుకోవడమే. ఇదైతే నేను విజయవాడ 1 టౌన్ మార్కెట్లో కొన్నాను. ఇదైతే 500 పడింది. మామూలుగా అమెజాన్లో చెక్ చేశాను. అమెజాన్లో చూస్తే సేమ్ ఇదే రిమోటు 700 చిల్లర ఉంది. 720 ఎంత ఉంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోండి. ఈ వీడియో మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.